హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు శివరాత్రి వీడియో వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే చెక్కలు చేస్తున్నాం ఈరోజు. వీడియో మొత్తం తీయలేదు, బట్ అయితే జస్ట్ పిండి కలిపి తీసాను అండ్ అలాగే కొంచెం తీసాను అనమాట. సో ఈరోజైతే మాకు శివరాత్రి అంటే ఈవినింగే మంచి వైబ్ ఉంటుంది. అది మొత్తం మీకు ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి మంచిగా రెడీ అయిపోయాం అనమాట. థంబ్నెయిల్ చూసి ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి నా కోసం మా స్వీటీ పూలు కోస్తుంది. బట్ అప్పటికి నేను రెడీ అయిపోయాను, నాకు టైం లేదు. బట్ కానీ స్వీటీ కోస్తుందని చెప్పేసి స్వీటీ కోసం కొంచెంసేపు అలా ఉన్నాను. అండ్ జతిక్ కూడా వచ్చాడు, నేను వీడియో తీస్తున్నానని చెప్పి వచ్చాడు, హాయ్ చెప్తానని చెప్పి. సో వాడిని కూడా కొంచెం సేపు అలా తీసాను. సో ఈలోపు మా అక్క కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చింది. సో ఇంకా అలా ప్లేస్లో తిరుగుతూ ఉంది. సో ఈ వ్లాగ్ ఎలా వచ్చింది అనేది బాగా మీకు డీటెయిల్గా చెప్తాను అండ్ అలాగే చూపిస్తాను ఎలా ఉంటుందో. శివరాత్రి జాగారం అంటే ఎలా ఉంటుంది, శివరాత్రి రోజు మేము ఎలా జాగారం చేస్తామనేది తిరునాళ్ళలో అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ అస్సలు స్కిప్ చేయొద్దు, బాగుంటుంది. ఇంతకీ ఎలా వెళ్తున్నాం చెప్పలేదు కదా, ట్రాక్టర్లో వెళ్తున్నాం. ఇదే అన్నమాట, మామూలుగా ఉండదు. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇలా ట్రాక్టర్లో వెళ్తే ఎలా అంటే డైరెక్ట్గా ప్రభ ముందే ఆపుతారనమాట. ఏ ప్రభ కావాలంటే ఆ ప్రభ దగ్గరికి వెళ్ళి ముందే ఆపుతారు ట్రాక్టరు. సో అందుకని చెప్పేసి ట్రాక్టర్లో అయితే నిద్రపోతుంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ట్రాక్టర్ అనేది మంచి కంఫర్ట్ అనమాట తినాలి వెళ్ళడానికి. అందుకని చెప్పేసి ట్రాక్టర్ అయితే ఎక్కేసాం ఈవినింగ్. సో ఇంకా అలా ట్రాక్టర్లో ఇంకా వెళ్తూ అన్నీ చూపిస్తున్నా కదా. ఇప్పుడు కొండ అక్కడికి వెళ్ళాలి. మా దగ్గర నుంచి జస్ట్ 7 kilometers అనమాట. మేము అరౌండ్ 6:30కి స్టార్ట్ అయిపోయాము, 7:30లోపు వెళ్ళిపోయాము. అదే ట్రాఫిక్ కూడా క్రాస్ చేసుకొని కూడా 1 hour లోపు వెళ్ళిపోయాము అనమాట. సో ఇలాగ ఇంకా ట్రాక్టర్లో వెళ్తూ కొన్ని పిక్స్ ఫొటోస్ అన్నీ తీసుకొని అందరినీ క్యాప్చర్ చేసి మధ్యలో సాంగ్స్ పాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సో ఇదైతే మనకి నార్మల్గా అయితే కోటప్పకొండ వెళ్ళడానికి ఒక వే ఉంటుంది. తిరునాళ్ళప్పుడు మాత్రమే సపరేట్గా 1 way ఉంటుంది అనమాట. అంటే వేరే రూట్ ఉంటుంది, అంటే అటు సైడ్ నుంచి వెళ్ళనివ్వరు. అందుకని చెప్పేసి వేరే విలేజ్ నుంచి వెళ్ళాలి. ఇది కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సేపు ఆగండి, ఒక్కొక్కరు ముసుగులు మామూలుగా వేసుకోరు, ఎందుకంటే ఫుల్ దుమ్ము కొట్టేస్తుంది. అందుకని చెప్పేసి అందరూ ముసుగులు వేసుకుంటారు. నేను అది కూడా క్యాప్చర్ చేశాను, చూసి నవ్వుకోండి మీరైతే, బాగుంటుంది. చూసారా అందరూ ముసుగులు ఎలా వేసుకున్నారు. వీడియో తీస్తున్నాను చూడండి అంటే ఇంకా ఎవరు చూడట్లేదు అనమాట. మా ఫ్రెండ్ అయితే ఇంకా అస్సలు సిగ్గుపడుతుంది. సో ఫైనల్గా అయితే కోటప్పకొండకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. కొండ పక్కకే ఉన్నాం మేము. మొత్తం లైటింగ్స్ అవంతా కొండ పక్క నుంచి షేడ్ అంతా వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ మేము కొండకు వచ్చేసాము. ఇంకా కొండకు వచ్చిన కాడ నుంచి ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అన్నీ ట్రాక్టర్లు ఆగాయి అనమాట. సో అన్నీ ఆగి ఇంకెక్కడ నుంచి మనకి అసలైన జాతర జరుగుతుంది. అది తిరునాళ్ళ స్టార్ట్ అనమాట. ఇంకా మనం నిద్రపోకుండా ఇలానే ఉంటాం. అసలు నిద్రపోలేం కూడా, ఎందుకంటే ఫుల్ సౌండ్లు ఉంటాయి అక్కడ మనం ప్రభల దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో మ్యాక్స్ ఎవరు నిద్రపోరు, నిద్ర రాదు కూడా పోవడానికి కూడా. అందుకని శివరాత్రి జాగారం మనం చేయకపోయినా దేవుడు చేయిస్తాడనమాట, అలా ఉండిద్ది. కానీ శివరాత్రి రోజు అయితే మీరు దేవుడి దర్శనం కోసం వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా క్యూ ఉండిద్ది. ఇన్ కేస్ మీరు దిగి నడుచుకుంటా వెళ్తుంటే మీరు నడవకుండానే వాళ్ళు తోసేస్తారు. సో అంత రష్ ఉంటుంది అనమాట. బై మిస్టేక్ వదిలిపెట్టామనుకో వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఎటెక్కి మన ట్రాక్టర్ ఎక్కడ ఉందో కూడా మనం చూసుకోలేమన్నమాట. అలా ఉంటుంది, అంత రష్ ఉంటుంది. మీకు అంతా నేను చూపిస్తాను. ఇది జస్ట్ ఎంట్రన్సే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను, అన్ని డీటెయిల్గా చూసేయండి. ఇదైతే మనం స్నానం చేయడానికి స్వామి మాలలు వేసుకుంటారు కదా, ఇది ఒక కాలువ అనమాట. సో ఇక్కడ చేస్తారు. సో అది కూడా మీకు ఒకసారి క్యాప్చర్ చేశాను, బాగుంటుందని చెప్పేసి వాటర్లో. సో వీడియో తీస్తున్నాను చూడు అంటే తను మా ఫ్రెండ్ అనమాట, 10th ఫ్రెండ్. సో తనకి హాయ్ చెప్పమంటే చెప్తుంది, బట్ ఫేస్ అయితే నేను చూపించాను అంటుంది. సో మనం అలా క్యాప్చర్ చేసేసాం తెలియకుండానే. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనుకుంటా దగ్గరకు వచ్చేసాం అనమాట. చీకట్లో అసలు అర్థం కావట్లేదు.
సో అదైతే పైకి వెళ్ళడానికి దారి, మనమైతే అసలు అక్కడికి వెళ్ళలేము. సో ఇంకా ప్రభలు లెక్కేస్తున్నాం అనమాట, ఎన్ని ప్రభలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 22 ఎన్నో ఉన్నట్టున్నాయి ఎలక్ట్రిక్ ప్రభలు. అండ్ నార్మల్గా చిన్న చిన్న ప్రభలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఎలక్ట్రిక్ అంటే లైట్స్ వేయని ప్రభలు. సో నేనైతే ఆల్మోస్ట్ మొత్తం చుట్టేసాను, అది కూడా చెప్తాను, చూపిస్తాను కూడా. నేను మ్యాక్సిమం కొన్ని చోట క్యాప్చర్ చేశాను వీడియోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు క్యాప్చర్ చేసిన వాటికి నేను చూపిస్తాను, చూడండి. సో మేము సాంగ్స్ ఎలా పాడుకున్నామో చెప్తాను వినండి. అంటే నార్మల్గా మేము వర్డ్స్ ఇచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లవర్ అంటే పువ్వు, లేకపోతే రాజా, అలాగ కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్తో మనకి సాంగ్ రావాలన్నమాట. ఆ వర్డ్ సాంగ్ మధ్యలో అలాగా పాడుకున్నాం అనమాట. సో కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం థింక్ చేస్తారని చెప్పేసి అలా ఆడుకున్నాం. సో అలా ఎంతసేపు మాకు చాలా 7 కిలోమీటర్స్. సో ఎర్లీగా వెళ్ళిపోయాం అనమాట. 8 కల్లా వెళ్ళిపోయాం. 8 కల్లా ఇంకా స్టార్ట్ చేయలేదు ఏ ప్రభ దగ్గర కూడా. సో 9 o'clockకి స్టార్ట్ చేశారనమాట. అందుకని మేము ఆ లోపు 9 లోపు వచ్చేద్దామని చెప్పేసి భోజనం చేయడానికి వెళ్ళాము. అది కూడా చూపించాను, ఎలా తిన్నాము ఏంటి అని చెప్పేసి, ఏం తిన్నామని కూడా అది కూడా చూసేయండి. ఫస్ట్ ఎంతమంది శివరాత్రికి ఉపవాసం ఉన్నారు కామెంట్ చేయండి. మ్యాక్స్ చాలా మట్టుకి ఉన్నారు అనుకుంటున్నాను, బట్ నేనైతే ఉండలేకపోయాను కూడా. సో ఇంట్లో కుదరలేదు, అంటే పనులు చేసుకుంటా హడావుడిగా. సో మళ్ళీ తినేసేసాను, ఉపవాసం భంగం అయిపోయింది. సో అందుకే మీరు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంకా ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళిన టైంకి. సో అందుకని చెప్పేసి ఇంకా భోజనానికి వెళ్ళడానికి వెళ్ళాము. సో ఏం తిన్నామో చూపిస్తాను. ఫస్ట్ క్యూలో అయితే కొంచెం సేపు జస్ట్ ఒక 10 minutes అలా నిలబడ్డాం, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో పప్పు, పచ్చడి, సాంబార్ అండ్ పెరుగుతో అయితే తినేసాం. సో ఇక 9:30 అరౌండ్ ఆ టైంకి అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇంకా ట్రాక్టరు వేరే ప్రభ దగ్గరికి వెళ్ళడానికి కూడా అసలు ఫుల్ అనమాట. ఒక ట్రాక్టర్కి గ్యాప్ లేదు, ట్రాక్టర్ తిరగడానికి అస్సలే లేదు. సో ఇంకా కూర్చొని కరెక్ట్గా 2 మధ్యలో ప్రభ దగ్గర ఉందన్నమాట ట్రాక్టర్, ఇంకా అక్కడే ఉంది. ఇంక మేమేం చేసామంటే సరేలే అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ ఎలా వెళ్ళట్లేదని చెప్పేసి కొంతమంది మాత్రం దిగేసి అన్ని ప్రభలు చుట్టేసి వచ్చామన్నమాట. సో కానీ అక్కడ కూడా ఎలా ఉందంటే ఇంకా మళ్ళీ మన ప్రభ ఎక్కడుంది, మన ట్రాక్టర్ ఎక్కడుంది ఎత్తుకోవడానికే టైం సరిపోయింది. అసలు అంత రష్ ఉంది, ఎటు వెళ్తాం ఎటు వస్తుందో అర్థం కావట్లా, ప్లేస్ ఉండట్లా, నెట్టేసుకుంటున్నారు. సో అలా అయిందనమాట శివరాత్రి ఈ ఇయర్. ఇప్పుడు మీకు సాంగ్స్, వీడియోస్ అన్నీ ప్లే అయితే చూడండి అవి కూడా. అండ్ అలాగే జనం చూడండి ఎలా ఉన్నారు.
ఇప్పటికి టైం 1 అయిందనమాట. అసలు టైం పెరిగేకొంది క్రౌడ్ ఎక్కువ అవుతున్నారు. అసలు ఫుల్ ఘోరంగా ఉన్నారు. ఇంక ఇంటికి వెళ్దాంరా నాయన అన్నా కానీ అసలు ప్లేస్ లేదు, ఏం లేదు. ఇంకా అలానే కూర్చొని 2:30 కానీ ట్రాక్టర్స్ కదలలేదనమాట వెళ్ళడానికి. నాకు తెలిసి ఈవెంట్ 3 వరకు ఉన్నాయి అనుకుంటున్నా, నాకు తెలియదు. బట్ 2:30కి అయితే మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాం. ఈ రకంగా ట్రక్ ఊగుతుంటే నేను ఏం తీసాను వీడియో. తీసిద్దిగా స్నాప్లో యూట్యూబ్లోనే స్నాప్లో పెట్టింది. భలే ఉంది కదా, అయ్యే భలే వస్తున్నాయి. ఫైనల్గా 3:30కి 3:45 అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సో మధ్యలో మేము చెరుకులు కూడా తీసుకున్నాం, అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో ఫైనల్గా చెరుకులు లేకపోతే ఎలాగా, తిరణాలకి వెళ్ళి సో తెచ్చేసుకున్నా.